ఆచి చికెన్ మసాలా. కేరళంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లా వాండూర్ ప్రాంతంలో యూడీఎఫ్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరపున ప్రచారం చేస్తుండగా ఈ దాడి జరిగింది. ఆయన వాహనాన్ని అడ్డగించడమే కాకుండా ఆయన భద్రతా సిబ్బందిపై కూడా దాడి చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శశి థరూర్ బృందం 2 వాహనాలు కాన్వాయ్ లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. శశి థరూర్ మొదటి వాహనంలో ఉన్నారు. అకస్మాత్తుగా 2 కార్లలో వచ్చిన సుమారు 8 మంది వ్యక్తులు థరూర్ వాహనాన్ని రోడ్డు మధ్యలో బలవంతంగా ఆపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకుని కారు కిటికీలపై దాడి చేయడం ప్రారంభించారన్నారు. ఇదే సమయంలో శశి థరూర్ గన్ మ్యాన్ జోక్యం చేసుకుని రోడ్డును క్లియర్ చేయడానికి ప్రయత్నించగా అల్లరి మూకలు అతనిపై కూడా దాడి చేశాయన్నారు. ఇక ఈ గన్ మ్యాన్ ను తోసివేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పటికే 2 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేదా అనే విషయంపైన కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. 140 మంది సభ్యులు గల కేరళం శాసనసభ్యులకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలను మే 4న ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కేరళంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడితో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఉద్రిక్తంగా మారడం జరిగింది. మల్లాపురం జిల్లా వాండూరు ప్రాంతంలో యూడీఎఫ్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఈ దాడి జరిగింది. ఇక ఆయన వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డగించడమే కాకుండా ఆయన భద్రతా సిబ్బందిపై కూడా అక్కడ ఉన్నటువంటి వారు దాడి చేయడం జరిగింది. ఇక దీంతో సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే స్పందించి ఒక 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఏదైతే కేరళంలో పర్యటిస్తున్నటువంటి శశి థరూర్ బృందం 2 వాహనాల్లో కాన్వాయ్ గా వెళ్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఇక మొదటి వాహనంలో శశి థరూర్ ఉన్నారు. అకస్మాత్తుగా 2 కార్లలో వచ్చినటువంటి సుమారు 8 మందికి పైగా వ్యక్తులు శశి థరూర్ వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక రోడ్డు మధ్యలో కార్ని ఆపివేసి బలవంతంగా దాడులు చేయడం జరిగింది. ఇక ఏదైతే ఈ దాడులు అకస్మాత్తుగా సంభవించడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి శశి థరూర్ గన్మెన్ వెంటనే ఈ దాడిని అంతు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక రోడ్డు మధ్యలో కారు ఆపి దుండగులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకుని కారు కిటికీలపై దాడి చేయడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో శశి థరూర్ గన్మెన్ చాకచక్యంగా వ్యవహరించి కాస్త పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక అల్లరి ముక్కలు అతనిపై కూడా శశి థరూర్ గన్మెన్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఇక ఈ గన్మెన్ అక్కడ తోసివేయడంతో ఒక్కసారిగా పరిస్థితి నెలకొంది. ఇక వెంటనే స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పూర్తి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఇక ఏదైతే త్వరలోనే కేరళంలో శాసనసభకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం కూడా ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే వేణుగోపాల్, ఈ ఘటన వెనుక అసలు ఎవరున్నారన్న విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చిందా? పోలీసులు ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు దీనిపైన? అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అయితే ఇప్పటికీ ఈ దాడి ఎవరు చేశారు అనేది మాత్రం ఎవరు కూడా ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక సంఘటన జరగగానే వెంటనే ఒక 2
అక్కడ ఉన్నటువంటి వారు అదుపులోకి తీసుకోవడం, వారిని స్థానిక పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. ఇక వారితో ఇక పోలీసులు ఇంట్రాగేషన్ జరిపి పూర్తి విషయాలు కూడా ఎందుకు దాడి చేశారు, ఏంటి దాడి చేయడానికి దాడి పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా సమగ్రంగా వారు దర్యాప్తులో తేలనుంది. ఒకవైపు కేరళంలో 9వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం కూడా అక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు దీనిపైన ఏమైనా స్పందించారా వేణుగోపాల్? అండ్ ఇంకా ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా కాంగ్రెస్ నేతలు? అయితే జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో సమయంలో ఈ దాడి చేయడం అంటే ఎందుకు దాడి చేశారు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికీ కూడా ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. అయితే ఈ దాడి పట్ల మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక శశి థరూర్ పై దాడి జరగడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించడం జరిగింది. ఈ జరిగిన సంఘటన దురదృష్టకరం అని చెప్పి కూడా వారు చెప్పారు. అయితే జరిగినటువంటి సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా శశి థరూర్ కి చెప్పడానికి మాట్లాడి అతనితో తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యటించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దాడి ఘటన పైన అటు ప్రత్యర్థి పార్టీలు ఏమైనా స్పందించాయా వేణు? అయితే ఒకవైపు ఎన్నికల వాతావరణం కూడా చాలా వేడివేడిగా ఉన్నటువంటి పరిస్థితి కేరళంలో. ఇప్పటికే ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఉన్నత శ్రేణి నాయకులు అందరూ కూడా ఇటు కేరళంలో పర్యటిస్తున్నారు. గత 10 రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేరళంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ఏదైతే ఈ త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలలో ప్రతి పార్టీ కూడా గెలుపు తమదే అనే దిశగా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం కూడా చర్చనీయాంశంగా ఉంది. అసలు ఎందుకు దాడి చేశారు, ఎవరు దాడి చేశారు, ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అని చెప్పి ఇటు మిగతా పార్టీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే వేణుగోపాల్, ఇప్పుడు శశి థరూర్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన సేఫ్ గానే ఉన్నారా? ఆయన ప్రచారం కొనసాగుతుందా? అయితే ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనలో శశి థరూర్ కి ఏమీ కాలేదు. అయితే దాడి మధ్యలో ఒకేసారి వాహన శ్రేణిని ఆపి అల్లరిమూకలుగా ఒక్కసారిగా దాడి చేసే ప్రయత్నం చేయడం, అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి గన్మెన్ తో ఒక్కసారిగా తోసివేయడంతో ఇటు గన్మెన్ కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఇక గన్మెన్ కి కూడా స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. అయితే జరిగినటువంటి సంఘటనలో ఒక్కసారిగా ఈ విధంగా జరగడంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే శశి థరూర్ కు మాత్రం ఎలాంటి గాయాలు కానీ ఏమీ కాలేదు. కేవలం ఆ గన్మెన్ అడ్డుకునేందుకు వెళ్ళడంతో అతనిపై ఒక్కసారిగా అల్లరి ముక్కలు దాడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన పైన అటు ఎన్నికల కమిషన్ కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించారా? అయితే ఇప్పటికే పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కూడా అందుకు సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఎవరు దాడి చేశారు ఏంటి, ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రచారం కొనసాగించాలని ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. అయితే అందులో భాగంగా వారికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడ ఎందుకు జరిగింది ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇకపై శశి థరూర్ కి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలోనే ఈ రాజకీయ కోణంలోనే ఎక్కువ దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు కూడా ఇప్పుడు ఎన్నికల అధికారులు కల్పిస్తారు. కాబట్టి అందుకు సంబంధించి అవసరమైతే ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసి ప్రచారం కొనసాగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.